ఇవి పల్లీలు బెల్లంతో తయారు చేసినాం కదా, నువ్వులు 2 మిక్స్ చేసిన. ఇవి ఎలా తయారు చేయాలి అయితే సాల్ట్ లేసి ఇగో పల్లీలు కాలాలి మంచిగా, సాల్ట్ వేసి కాస్తే మాడిపోకుండా ఇట్లా సువాసనలు వస్తాయి, మంచిగా కాలాలి. అయితే దించుకుంటున్నా. నీళ్ళు పెట్టుకున్నాం కదా, ఇక బెల్లంతో చేసుకున్నాం. బెల్లం అక్కడ పొయ్యి మీద పెట్టి ఇక్కడ వెళ్ళాడాలి, వచ్చేదాకా కలుపుకోవాలి. ఇట్లనే పొయ్యి మీద పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చింది, కరెక్ట్ అయింది అన్నట్లు. ఇలాచి పొడి వేస్తున్నాళ్ళు అంతే. పిల్లలకు సింపుల్గా చేసి పెట్టవచ్చు. ఇక కొన్ని కిస్మిస్లు, ఇక వేడి ఉన్నప్పుడే పల్లీలు వేసేయాలి ఈ పాకంలోని. ఇక ఇట్లా బాగా కొద్దిగా వేడి ఉన్నప్పుడు వేసినాం కదా, చల్లగా అయ్యేదాకా కొద్దిగా కలుపుకోవాలి. చల్లగా కాగానే ఇట్లా కట్టుకోవాలి, ఇక లడ్డూలు కట్టుకోవాలి. మనం పల్లీలు ఎంత ఒక కప్ తోటి తీసుకున్నాం కదా, అలా చూపిస్తాను నేను. మా వన్మన్ వాడావుడికి చూపించలేను. ఒక కప్పుతోటి ఏ కప్పుడు బెల్లం తీసుకుంటే ఒక కప్పు, ఈ కప్ తోటి పాలు తీసుకున్నా, ఒక కప్పు బెల్లం. ఇవి ఇట్లా కట్టుకోవాలి వేడి ఉన్నప్పుడే. ఇగో పల్లీల లడ్డూలు చేసుకున్నాం కదా బిడ్డ, బెల్లంతో బాగా వచ్చినాయి. కొన్ని నువ్వులు కూడా ఏం చేసిన, ఇవి ఇట్లా తీస్తే ఇక బాగా వచ్చేసినాయి. పిల్లలు కూడా తినొచ్చు. నేను తెచ్చి దాని తర్వాత ఎట్లున్నా చెప్తుంది. ప్లీజ్ చూడండి.